ఇద్దరు ముగ్గురికి సంబంధించి ఇద్దరు ముగ్గురు పార్టీని నాశనం చేస్తున్నారు, ఆ ముగ్గురే బీజేపీ నాశనం చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఏమన్నారు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, అంతకన్నా ముందు ఇటు కార్యకర్తకి రాజా సింగ్ కి మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ జరిగిందో ఒకసారి చూద్దాం. హలో సార్, నమస్తే ఎవరు సార్. కార్యకర్తను సార్ నేను. మీరు లేకుంటే ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఏం చేద్దాం, వీళ్ళు గుండారాజ్యంకి భరించాలంటే కష్టం. లేదు సార్, మాకు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము డిగ్రీ నుంచి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం సార్. మాకు మీరంటే ఒక టైగర్. మీరు లేనిదంటే మాకు ఒక ఊహలో కూడా వస్తలేదు. అది కొద్దిగా ఏమన్నా పునరాలోచన చేసుకుంటారని మా అభిప్రాయం కార్యకర్తగా సార్. భువనగిరి సార్ మాది. ఇప్పుడు కార్యకర్తలు మనోభావాలకి నేను వాళ్ళు ముందు పెట్టినాను. కార్యకర్తలకి అన్యాయం చేయకండి. ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు కష్టపడి బీజేపీని ఇక్కడ వరకు తీసుకొని వచ్చినారు. అవును సార్. ఇప్పుడు మనం అయితే ఏం చేయాలి చేసినాం. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది చూద్దాం తమ్ముడా. కానీ అసలు మీరు ఏమన్నారు కానీ మీ చేతిలో ఈ అధ్యక్ష పదవి ఉంటే వేరే తీరుండు సార్. 100% అది మాకు కూడా తెలుసు సార్. మీ గురించి తెలుసు, మీ అభిమాని నేను. కాకపోతే మీరు మాకు తెలియదు కానీ మీరు మాకు అందరూ తెలుసు. మీరు ఉంటేనే ఆ హైదరాబాద్ లో ఇంత ఇక్కడ ఉంటుంది సార్. అది బీజేపీ మాకు తెలుసు సార్. కానీ అంటే మేం చెప్తున్నాను అనుకో సార్, కొద్దిగా ఏమైనా ఆలోచన చేస్తే బాగుండని మా ఆలోచన అంతే. ఒక పర్సనల్ గా ఒక కార్యకర్తగా సార్. మనము లెటర్ రాసినాం కదా, కేంద్రం ఏం చెప్తుంది దీనిపైన చూసి మనం ప్లాన్ చేద్దాం ముందు. కానీ ఏదైనా కావాలి సార్. మీరు లేనిది బీజేపీ కష్టం సార్. మీరేమనండి, మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు వీళ్ళు అదే అనుకుంటున్నారు కదా, బీజేపీని సర్వనాశనం చేయాలని ఆ ఇద్దరు ముగ్గురు ఆలోచన పెట్టుకున్నారు. కానీ తప్పు చేస్తారు సార్ వాళ్ళు. ఏదన్నానండి, వాళ్ళ నిర్ణయం ఏందో అర్థమైతలేదు. కానీ మీలాంటి వాళ్ళు ఓడడం చాలా తప్పది. చాలా అంటే ఒక బ్లండర్ మిస్టేక్. కానీ మీరు ఇంత కార్యకర్తకైనా మీరు ఫోన్ లిఫ్ట్ చేసిరంటే అదే సార్ మీకున్న ఉన్నతి. అది మీ దగ్గర ఉన్న మంచితనం అది సార్. సార్ మేము భువనగిరి సార్. మీరంటే మాకు ఇష్టం సార్. మీ స్టేట్ అన్ని మాకు మీరంటే ఇక ఇంట్లో అంత అది అన్నట్టు మాకు. మా ఫ్యామిలీ మొత్తానికి రాజా సింగ్ అంటే సాల్ బ్రాండ్. కానీ లక్షల మంది ఉన్నారు సార్ నాలాంటి వాళ్ళు. అది మీకు తెలియదు, కాకపోతే కొన్ని విషయాలు తెలివాయి. కానీ దేవుని దేవాల మళ్ళీ మీరు రావాలి, మీరు ఉండాలి. మాకు మీరు ఉంటే చాలు సార్. మాకు మేము ఇంత కష్టపడి 30 ఏళ్ళ నుంచి సార్. మేము మా ఆర్ఎస్ఎస్ కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి ఏబీపీ ప్రెసిడెంట్ మీ లెక్క మేము. కానీ బాధ అవుతుంది మీరు లేరని అంతే. కానీ ప్రయత్నం చేయండి సార్. మళ్ళీ ఏదైనా పునరాలోచన చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. దండాలు సార్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన. రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాడు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్.